Hello friends, this is RSK again. సో ఈరోజు మనం ఏంటంటే యూఎస్డిసిహెచ్ఎఫ్ డాలర్ అండ్ స్విస్ ఫ్రాంక్ ఇది మనము ఇది మార్కెట్ అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ నేను ఇది సెల్ పొజిషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను సో ఇక్కడ ఒక ఇది సెల్ పొజిషన్ తీసుకున్న ఈ ఏరియాలో ఇక్కడ సో ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ నేను ఇది సెల్ పొజిషన్ అంటే మార్కెట్ ఒక లాస్ట్ 2 days నుంచి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది మనకు ఏంటంటే క్రియేట్ చేసింది అన్నమాట. సో ఆల్మోస్ట్ నిన్న ఈరోజు కూడా సో ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకనే నేను ఒక సేల్ పొజిషన్ తీసుకున్నాను ఈరోజు మార్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది మార్కెట్ హెవీగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కానీ మనకు తక్కువ సో ఆల్మోస్ట్ ఒక 30 pips అయితే మనకు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో కానీ నేను టీపీ మాత్రం ఇక్కడ పెట్టాను. ఆల్మోస్ట్ 30 to 35 pips మధ్యలో పెట్టాను. సో ఇదే అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ జోను చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసింది అనమాట. సో అందుకని ఇక్కడ ఒక సెల్ పొజిషన్ తీసుకున్నాను. ఇది నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు మనం ఆస్ట్రేలియా యూఎస్డి తీసుకున్నాము. సో అది మనకు అది సెటప్ 100% కంప్లీటెడ్ అయిపోయింది ఈరోజు లండన్ సెషన్ వరకు. సో లెట్స్ ఇది ఎట్లా చూద్దాం, సో ఇది ఎట్లా చేస్తుంది అనేది సో ఈరోజు ఎండుకల్లా మీకు దీని రిజల్ట్ అనేది నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను.